హాయ్ హలో ఈరోజు ఎంత ఇష్టంగా ఒక్క స్పూన్ తినగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ రెసిపీని చూసేద్దాము. అందులోనూ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, మీ దగ్గర ఏది ఉంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏవుంటే అవి నెయ్యిలో వేయించుకోండి. నా దగ్గర బాదం ఉంది కాబట్టి బాదం వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్క తీసుకొని అందులోనే ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, మనం తురిమి పెట్టుకున్న ఫ్రెష్ క్యారెట్ని అందులో వేసి బాగా వేయించండి. వీడియో చివరి దాకా చూస్తూ ఉండండి. ఇందులో సింపుల్ టిప్స్ అండ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా మాట్లాడుకున్నాము. అది డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఆ టాపిక్ మెసేజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అంతలోపు మన ఈ క్యారెట్ అనేది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆకలి అనేది చాలామందికి నార్మల్గా ఉంటుంది, కానీ కొంతమందికి ఎలా అంటే ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి, ఒక 1 అవర్కి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏదని ఎప్పుడైనా ఆలోచించారా? ఆకలి అవ్వడం నార్మలే కదా అని అనుకోకండి. ఓవర్గా ఆకలి అవ్వడం కూడా ఒక నార్మలే అండి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో కొద్దిగా మనం ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఏమంటే ఆకలి అవడం వల్ల మనం ఎక్కువగా తినేస్తూ ఉంటామండి. ఏది పడితే అది, ఏది కనిపిస్తే అది ఆకలి తీర్చుకోవడానికి తింటూ ఉంటాము. ఎందుకు అలా అవుతుంది? తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. ఎందుకంటే ద మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏమంటే డీహైడ్రేషన్. ఇప్పుడు మన క్యారెట్ బాగా వేగిపోయిందండి. అందులోకి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తాను. మిల్క్ అనేది అంటే పచ్చి పాలు కాకుండా కొద్దిగా కాగబెట్టిన పాలు వేసుకోవడం వల్ల మనకి లాస్ట్లో కోవా అనేది వస్తుందండి. ఎక్కువగా బాయిల్ అవ్వడం వల్ల మిల్క్ ఆ క్యారెట్కి బాగా సరిపడి ఆ కోవా అనేది రావడం వల్ల ఈ క్యారెట్ హల్వా అనేది ఇంకా కొద్దిగా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో నేను నెయ్యి వేసాను, అది స్కిప్ అయ్యింది మీకు చూపించడము. నెయ్యి అనేది బాగా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మిల్క్లోనే ఈ క్యారెట్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఉడికి బాగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మనము తినడానికి బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మధ్యకాలంలో నేను చూసింది, క్యారెట్ని ముందుగానే స్టీమ్లో ఉడకబెట్టేసి తర్వాత వేసి హల్వాలాగా చేస్తున్నారు. అదేమంత టేస్టీగా ఉండదండి. ఇలా చేసుకుంటే ఏ ప్రొసీజర్ ఎలా చేస్తేనే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అని నా ఒపీనియన్. నాకైతే ఇలా నచ్చింది. తర్వాత ఈ బాగా బాయిల్ అవుతున్న